జగన్ అనే ఒక కొత్త ఖైదీ ఇక్కడికి రాబోతుంది. రేపు జగనన్న నాంపల్లి కోర్టుకి హాజరవుతున్నాడు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో అన్న ల్యాండ్ అవ్వగానే 50 సుమోలలో 500 జనంతో జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న అంటూ నినాదాలు చేసుకుంటూ తీసుకెళ్తాం. వెంటనే అమీర్పేటలో 50 సుమ్ములతో ఒక్కొక్కరు రప్ప 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 అంటూ నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టుకు వెళ్ళగానే అంతా సైలెన్స్ అయిపోతుంది. యా ఎందుకు సైలెంట్ ఉండాలి? అన్న కోర్టులో ఉన్న బయట ఉన్న రప్ప రప్పనే. అక్కడ మనం రప్ప రప్ప అంటే కుమ్మి బొక్కలే వేసేస్తాం. ఆ తర్వాత అన్న కోర్టు నుంచి లోటస్ పండుకి వెళ్తాడు. జై జగనన్న, జై జగనన్న అంటూ మనం కూడా వెళ్తాం. తర్వాత ఏముంది, 4 ఎప్పాఫులు తినేసి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతాడు. అంతమంది ఎందుకురా పేటీఎం? అన్నేమన్నా యుద్ధం గెలిచి వస్తున్నాడా? అక్రమాస్తుల కేసులో కోర్టులో హాజరవడానికి వస్తున్నాడు రా. బెంగళూరులో మనుషులు రారు, గన్నవరంలో మనుషులు రారు, హైదరాబాద్లో ఎందుకురా అంతమందే? ఒక 5 నేసుకెళ్ళి కోర్టులో సంతకం పెట్టి వచ్చేయమనరా. మళ్ళా మనం అధికారంలోకి వస్తామో కూడా తెలియదు. మనం చేసే అల్లర్లకి గొడవలకి రప్ప రప్ప ఆ కూటమి ప్రభుత్వానికి వణుకు భయం పుట్టాలి. అవన్నీ మాకు అవసరాలే. 1,00,000 రూపాయలు రెడీ అయ్యి రేపు పొద్దున మనుషులు దొరికొస్తాం. ఇదో బొక్కరా మళ్ళీ మాకు. జగన్ మామయ్య, ఈ ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పదోసుకున్నా. ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి పారిపోయి అక్కడికి పోతున్నావురా? ఇటుపోయాడు, తప్పించుకున్నాడే. వారం రోజులు టైం ఇస్తున్నా, 10 రోజులు నేను టైం ఇస్తున్నా. ఈడెవడు? ఆ తర్వాత నేనే సీఎం అయిపోతా. 10 రోజుల్లో సీఎం అవుతావా? తర్వాత నేనే వస్తా ముఖ్యమంత్రిగా. ఆడికి వస్తా నేను చెప్పను. ఆ పిచ్చోడు పోతే పోయాడు, నాకు ఇంకో పిచ్చోడు దొరికాడు. వస్తున్నా. మరో 10 రోజుల్లో నేనే సీఎం. పనిష్మెంట్ మామూలుగా ఉండదు, చూపిస్తా. పనిష్మెంట్ ఎందుకు? ముందు నీకు షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. నేనే సీఎం ఎర్రగడ్డ హాస్పిటల్ అధ్యక్ష. సీఎం అవుదుగలే. అక్కడ నీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఎర్రగడ్డ హాస్పిటల్. మరో 10 రోజుల్లో నేనే సీఎం. ప్రమాణ స్వీకారం కూడా అక్కడ చేద్దుగలే. మామూలుగా ఉండదు, నువ్వే సీఎం. తొక్కేస్తా. పంట నష్టం జరిగినప్పుడు ఏ అధికారైనా పంటలో అడుగు పెట్టి ముందు దీన్ని చూడాలి. నన్ను కాదురా, ఊరిని చూడాలి. అధికారులు ఏం చేయటం లేదు, ఇటు గవర్నమెంట్ ఏం చేయటం లేదు. అలా చూసి చూసి నువ్వు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావురా? అందుకే ప్రశ్నించడానికి అన్నొచ్చాడు. నువ్వేంట్రా, నేను అందరికి కిస్ ఇస్తుంటే నువ్వు నాకు కిస్ ఇచ్చేలా ఉన్నావు. అందుకే శంకుని చూడాలి. నీకేమైనా మూల శంఖం వచ్చిందారా? ఎందుకురా అలాగే చూస్తా ఉంటావు? నేను ప్రిపేర్ అయిందే కొంచెం. నీ దండం పెడితే ఎందుకు చూస్తున్నావు చెప్పరా? మరి ఆయన కూతుర్చుని దండి మీద ఆరేసి ఉంటే తీసుకొచ్చి మెల్ల వేసుకుంటే చూడ్డా? దానికోసమే చూస్తున్నాడు ఆయన ఇందా నుంచి. ఇది కండువు కదా, చున్నీనా? దీనికోసం వచ్చావా? పోరా. నమస్తే అన్న. ఎవరు నువ్వు? నేను కొండారెడ్డిని. కొండారెడ్డి అంటే హాయ్ హాయ్ ఎంజాయ్. మనదే గంజాయి కూడా ఓకే. ఈ బిజినెస్ ని మన గవర్నమెంట్ వచ్చాక స్టేట్ లెవెల్లో కాదు, పాన్ ఇండియా లెవెల్ తీసుకెళ్దాం. అన్న ఒక సెల్ఫీ అన్న. ఓకే అన్న, జాగ్రత్త. జాగ్రత్త వారి కదా ఉండాలి, నాకు చెప్తాడేంది? A few moments later. సరుకు కోసం వస్తా అన్నాడు, ఇంకా రాలేదేంటి? హలో, ఎవరు మీరు? సరుకు కోసం వచ్చాను. హాయ్ హాయ్ ఎంజాయ్. మందే గంజాయి. ఓకే, ఈ సరుకు చాలా క్వాలిటీ, పేమెంట్ ఎక్కువ, అది పర్లేదా? ఏం పర్వాలా, కాదు క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటారా? పట్టుకొని ఏం మాట్లాడుతా? ఇది చూడండి, ఈ సెల్ఫీ చూడండి. అన్న ఫోటోనా? అన్న ఫోటో అంటే క్వాలిటీ కన్ఫర్మ్డ్. అన్న చేసే కల్తీ మందు క్వాలిటీయే, అన్న సరుకు కూడా క్వాలిటీయే. చేయి పట్టుకున్నా కాలు పట్టుకున్నా నేను ఫ్రీగా ఇవ్వను, పేమెంట్ చేసి పట్టుకో. పేమెంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తాలే పద. ఎవరు నువ్వు? మఫ్టీలో ఉన్న పోలీసుని. అన్నా దొరికిపోయావా? నెక్స్ట్ ఆయన కూడా వస్తాడులే పద. అంటే ఒక ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట. నీ వల్లే, నువ్వు ఇచ్చిన కల్తీ పాల వల్లే మా జగనన్న జైలు పాలవబోతున్నాడు. ఏంటా మా ఆవు కల్తీ పాలు ఇవ్వదురా? పిల్ల పేటేనాలా? ఈ ఆవు కల్తీ పాలు ఇవ్వడం కాదురా, అన్నీ ఒక ఫేక్ కల్తీరా. ఇది కల్తీ పాలు ఇస్తే ఆ పిల్ల పాలెట తాగుతుందిరా. మీ అన్న పాలు కొన్నాడరా ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా? అసలు మీ అన్న నెయ్యి తయారు చేసి నీకు పాలతోనే కాదు కదరా, ఆ రసాయనాల్ని కలిపేసి ఆ లడ్డు తయారు చేసి అభంశుభం తెలియని ఆవుల మీద నెట్టేస్తున్నారు కదరా. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. అదంతా కాదు, నీ వల్లే కల్తీ అయింది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్ర ఉన్నదారా? 90 వేసినట్టున్నాడు సైకోసాల. ఒక గ్లాస్ పాలు కూడా ఇవ్వకుండా గోమాతను కల్తీ అంటారా, గోమాతను కల్తీ అంటారా.
మా జగనన్న పాల్గొనడు, పాలిస్తాడు. జగనన్న పాలు అని కూడా పెట్టాడు. జగనన్నకు పాలు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయో? నువ్వు కల్తీ పాలు ఇవ్వకపోతే కల్తీ నెయ్యి తయారయ్యేది కాదు కదా. జగనన్న కల్తీ లడ్డు తయారు చేసే వాడే కాదు కదా. ఇదంతా నీ వల్లే. నువ్వు రావాలి, వచ్చి సాక్ష్యం చెప్పాలి. మా జగనన్న జైలుకి వెళ్ళేలా ఉన్నాడు కల్తీ లడ్డుతో. నువ్వు రావాలి, నీ పాలు కల్తీ అయ్యాని సాక్ష్యం చెప్పాలి. నువ్వు రావాలి, వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలి. మీ బాబంగం తెట్టు సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నా. నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదురా. ఏమైందిరా? చూడరా, నారా లోకేష్ ని నోటుకు వచ్చినట్టు తిట్టమంటే తిట్టలేని అంటున్నాడు. అది మీ డైలీ డ్యూటీ కదరా. ఇప్పుడు ఏమైంది? పార్టీ గాని మారతావేమో. ఎందుకు రప్పానే? మనకు తెలిసిన రప్ప ఒకటే కదా. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్న వైకాపా పార్టీ కూడా కొన్ని కంపెనీలు తెలిసి ఉండొచ్చు. వాళ్ళు కూడా చెప్పనండి, అలా వ్యక్తి ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే క్రెడిట్ వాళ్ళకి ఇస్తా, నో ప్రాబ్లం. కానీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేసి ఐ హావ్ నో ఇష్యూ బాస్. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. చూడరా, ప్రత్యర్థి పెట్టుబడి తెచ్చిన ఆంధ్రాకి ఆహ్వానిస్తామంటున్నాడు, క్రెడిట్ వైసీపీకే ఇస్తామంటున్నాడు. అందులో ఏముంది గొప్ప? పెట్టుబడులు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయిరా. అందులో వీడుంటాడు, నేనుంటాను, నువ్వు కూడా ఉంటావురా. ఆయన మనందరి గురించి ఆలోచిస్తున్నారా, ఆంధ్రుల గురించి ఆలోచిస్తున్నారా. ఎన్నికలప్పుడు పోరాడదాం, కొట్టుకుందాం, మాడదాం, పర్లేదు, నో ప్రాబ్లం. బట్ మిగతా టైంలో కలిసికట్టుగా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందర తీసుకెళ్దాం. ఇప్పుడు నువ్వు లోకేష్ ను ట్రోల్ చేస్తావా చేవా? టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలను ఆంధ్రాకి తెచ్చినా ట్రోల్ చేసిన, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 16,000 మంది అధ్యాపకుల కళ నెరవేర్చినా ట్రోల్ చేసిన, ట్విట్టర్ లో శత్రువు సాయం అడిగి ఆదుకున్నా ట్రోల్ చేసిన. కానీ ఇప్పుడు యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుబడుల వేటలో పని రాక్షసుడులా పరుగులెడుతున్న లోకేష్ అని నేను ట్రోల్ చెయ్యలేను. మన భవిష్యత్తుకు బాటలు వేస్తున్న నాయకుడికి కీడు తెలిస్తే అన్నం పెడుతున్న చేతిని నరికినంత పాపం. 2029లో మ్యాజిక్ ఫిగర్ 88 దాటగానే గంగమ్మ తల్లి జాతరలో యాత్రని నరికినట్టు నరుకుతాం. పక్క రాష్ట్రంలో కూడా ఏందిరా మీ పంచాయతీ? మేము చేస్తామని మన రాష్ట్రంలో తెలిస్తే సరిపోదు, తెలంగాణలో కూడా తెలవాలా. ఇప్పుడే ఇట్టున్నారే, 2029లో మీ అన్నకు అధికారం వస్తే మద్యపాన నిశ్చలం పేరుతో కల్తీ మద్యం అమ్ముతాం. ఇదేంటని ఆడోళ్ళు అడిగితే రప్ప మీ పాస్బుక్ల్లో మా అన్న పేరు, మీ పొలంలో మా అన్న బొమ్మ వేసుకుంటాం. ఇదేంటని రైతులు అడిగితే రప్ప పదవులన్నీ రెట్లకే ఇస్తాం. ఇదేమన్యాయమని మిగతా కులాలు అడిగితే రప్ప 3 రాజధానులు కాదు 30 రాజధానులు కడతామని అమరావతిలో బాబు కట్టిన బిల్డింగ్లన్నీ పనగొడతాం. ఇదేం దౌర్జన్యమని ఎవడైనా అడిగితే రప్ప పన్నులన్నీ పెంచేస్తాం. ఇదేం దుర్మార్గం అని పేరుతో అడిగితే రప్ప బాబు తెచ్చిన పెట్టుబడులన్నీ పక్క రాష్ట్రాలకి పారిపోయేలా చేస్తాం. ఇదేంటని ఇన్వెస్టర్లు అడిగితే రప్ప జాబ్ క్యాలెండర్ లో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా వాలంటీర్లుగా వీధికి ఒక్కరిని పెడతాం. ఇదేం కర్మని యువత ఎదురు తిరిగితే రప్ప. మీరు టాటోలు కాబట్టి ఎవరికి పట్టణ నెట్టాలో ఎవరిని పక్కన పెట్టాలో ప్రజలకి బాగా తెలుసు.